తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా అదిరిపోయే శుభవార్తలను అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఖాతాల్లోకి 4016 రూపాయలు, 6016 రూపాయల కొత్త చేయూత, కొత్త ఆసరా పెన్షన్ డబ్బులను రిలీజ్కు ఆమోదం అయితే తెలపడం అయితే జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం 2.5 సంవత్సరాల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. ఇక రాష్ట్రంలో ఇస్తామని చెప్పినటువంటి ఈ కొత్త చేయూత, కొత్త ఆసరా పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ పెన్షన్ డబ్బులు మరి తెలంగాణలో ఈ నెలలో ఇస్తారా, లేదంటే వచ్చే నెలలో ఇస్తారా, అసలు తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులను జమ చేసే అవకాశాలు ఉన్నాయా లేవా అన్న వివరాలు ఈ వీడియోలో మనమైతే స్పష్టంగా ఇక్కడ సమాచారాన్ని తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం అన్నమాట. ఇక వీటితో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకు ఈ నెలలో ఇచ్చేటువంటి పెన్షన్లు ముందుగా ఏ జిల్లాలలో జమ చేస్తారు, పోయిన నెలలో జమ కానటువంటి పెన్షన్ లబ్ధిదారులకి వారికి రావాల్సినటువంటి పోయిన నెల పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి జమ చేయాలి, ఎవరెవరికి జమ చేయాలి అన్న పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో స్పష్టంగా సమాచారాన్ని అయితే ఇక్కడ తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం అన్నమాట. ఇక వీటితో పాటుగా పెన్షన్ లబ్ధిదారులకు ఇటు పెన్షన్లు జమ చేస్తే ఇటు మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం డబ్బులను రిలీజ్ చేయాలని మహిళలు కూడా ఎంతగానో ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. ఇక మహిళలకు కూడా ఎప్పటి నుంచి 2500 రూపాయల మహాలక్ష్మి డబ్బులను జమ చేయనున్నారో ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. సో దానికంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకోండి. ఇక మనం వివరాల్లోకి వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్తనైతే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక తెలంగాణలో ఎప్పటి నుంచో అని ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్లు 4016 రూపాయలు, 6016 రూపాయల ఇస్తామని చెప్పినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024లో మనకి తెలపడం జరిగింది. ఇప్పటివరకు 2026 కూడా అయిపోయేదానికి వచ్చినప్పటికీ కూడా ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను రిలీజ్ చేయడంపై అప్డేట్ని అయితే రిలీజ్ చేయలేదు. ఇక తాజాగా లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మన తెలంగాణలో నిధుల సర్దుబాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు తెలపడం అయితే జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు, ఇక వీరితో పాటుగా మరో 2.5 నుంచి 1.5 మంది పెన్షన్ లబ్ధిదారులను ఈ సంఖ్యలోకి చేర్చుకొని మొత్తం రౌండ్ ఫిగర్ 45 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకైతే కొత్త పెన్షన్ డబ్బులను మంజూరు విషయంపై ఆరానైతే వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. నిధుల సర్దుబాటు కుదరగానే, నిధుల సర్దుబాటు అవ్వగానే తెలంగాణలో మనకి దాదాపు రానున్నటువంటి 10 నుంచి 15 రోజులలో దీనిపైన అప్డేట్ రానుంది. కేవలం ఈ నెలలో పాత పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తున్నారు అన్నమాట. 2000 రూపాయలు, 4000 రూపాయలు. ఇక ఇస్తామని చెప్పినటువంటి ఈ కొత్త పెన్షన్ డబ్బులు మనకు దాదాపు రాబోతున్నటువంటి మరో ఏదైతే ఆగస్ట్ నెల లేదంటే సెప్టెంబర్ నెల వరకు కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అదే రీతిలో ఇటు మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం డబ్బులు 2500 రూపాయలు అప్పటి నుంచే జమ చేసే అవకాశాలు ఉన్నాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక ఈ నెలలో తిరిగి అన్ని నెలల్లో జమ చేసినట్లుగానే పాత పెన్షన్ డబ్బులనే ఆ జిల్లాలలోనైతే జమ చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.